హలో, ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా రాగి జొన్న క్యారెట్ కొత్తిమీర ఇడ్లీ ఇలా కట్లి పొయ్యి మీద వండటం ఎలా వస్తుందో చూడాలి. అండ్ నేను రోజు ఫాలో అయ్యే డైట్లో ఇదొక రెసిపీ అనమాట. అండ్ మీకు నేను డైలీ ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఏం తింటున్నాను ఏంటి అనేది. ఎప్పుడైతే నేను ఇలా ప్రామిస్ చేస్తానో అది డెఫినెట్గా బ్రేక్ చేస్తాను. బట్ ఈసారి ట్రై చేద్దాం. అండ్ ఇవాళ ఇది ఎట్లా రెడీ అవుతుందో చూద్దాం. అండ్ ఇది ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. దీనికి కాంబినేషన్గా నేను తీసుకుంది అయితే కొబ్బరి పచ్చడి. అండ్ ఇప్పుడే ఫ్రెష్గా మా చెట్టు నుంచి కోసిన కొబ్బరికాయలతో చేసిన పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా చూసేయండి. ఈ పిండి ఎలా రెడీ అయిందంటే, ముందు రోజు నానపెట్టుకున్న మినపప్పుని గ్రైండింగ్ చేసుకున్నాక ఆ పిండిలోకి రాగి పిండి అండ్ జొన్న రవ్వ కలుపుకొని ఫెర్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫెర్మెంట్ అయిన పిండిని డైరెక్ట్ గా ఇడ్లీ లాగా వేసేసుకోవచ్చు, లేదు అంటే దీంట్లోకి వెజ్జీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ క్యారెట్ ముక్కలు వేసుకుని దాన్ని నేను ఇడ్లీగా వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను నీళ్ళు అనేది బాయిల్ చేసి పెట్టాను కాబట్టి ఒక 20 to 30 minutes లో నాకు ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. నా డైట్ లో నేను ఉప్పు కారం అండ్ పులుపు తినకూడదు కాబట్టి అవేమీ లేకుండా కోకోనట్ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ఉడికిన వాటిని వేడివేడి సర్వ్ చేసుకోవటమే. నార్మల్ ఇడ్లీకి ఈ ఇడ్లీకి డిఫరెన్స్ టేస్ట్ వైజ్ అండ్ టెక్స్చర్ వైజ్ రెండింటికి ఉంటుందండి. మీరు తినే ఫుడ్ హెల్దీగా ఉండాలి అంటే ఇలానే తినాలి. ఫైనల్గా అయితే మన రాగి జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. బాయ్.